అలా పరిస్థితుల ప్రభావం వల్ల మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. లేకపోతే నాకు అందమైన జీవితం ఉండేది. రై లే, అయిపోయిందా? అందుకే నా జీవితంలో నీ జీవితం అవ్వద్దనుకుంటే వెళ్ళి త్వరగా ప్రపోజ్ చేయి. మరెప్పుడు చెప్పను? రేపే చెప్పే. రేపా? రేపు మంచి రోజేనా? చాలా మంచి రోజు, వెళ్ళి చెప్పు. సరే, నువ్వు కూడా రా, వెళ్దాం. నేనెందుకురా? వెళ్ళిన తర్వాత ఏమైనా తేడా వచ్చిందనుకో, ఇద్దరం అటు నుంచి అట్టే బార్కి వెళ్ళిపోదాం. ఓకే పద. నేను రెడీ, నువ్వు స్టార్ట్ చేయి. ఎలా చెప్పాలి దీనికి? ఏదో మాట్లాడాలని పిలిచావు కదా, చెప్పు. అంటే అది ఏమైంది యశు? చెప్పు, పర్లేదు. పుష్ప టికెట్లు దొరికినాయా? అది చెప్పడానికి ఈ ప్లేస్కి పిలిచావా నన్ను? కాదు కాదు, అవును, యాక్చువల్లీ నువ్వే ఏదో చెప్పాలన్నావు. ముందు నువ్వు చెప్పు. పర్లేదు యశు, ముందు నువ్వే చెప్పు. లేదు, లేడీస్ ఫస్ట్ కదా, ఫస్ట్ నువ్వే చెప్పు. లేదు యశు, నువ్వే చెప్పు. లేదు, నువ్వే చెప్పు. రేయ్, ఎవరో ఒకరు చెప్పండి రా. ఇదేం లవ్ స్టార్టింగా? నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని చెప్పడానికి. మర్యాదగా నువ్వు చెప్తావా లేకపోతే నన్ను చెప్పమంటావా? నేనే చెప్తా. బృందా, నేను బయటే ఉన్నాను, ధైర్యంగా చెప్పేసే. సరే సరే, ముందు నేనే చెప్తాను. ఒక 5 minutes నువ్వేం మాట్లాడకు, జస్ట్ నేను చెప్పేది విను. మధ్యలో ఏం మాట్లాడకు. చూడేషు, నీకు నా గురించి సరిగ్గా తెలుసో తెలీదో నాకు తెలీదు. నా గురించి 2 మాటల్లో చెప్తాను, విను. నాకు చిన్నప్పటి నుంచి చాలా మొహమాటం. ఇది కావాలి అని ఎప్పుడు ఎవరిని అడగలేదు. అలా అడగకపోవడం వల్లే అనుకుంటా నాకు ఇష్టమైనవన్నీ చాలా కోల్పోయాను చిన్నప్పటి నుంచి. కానీ ఫస్ట్ టైం ఒకటి అడగాలనిపిస్తుంది. అదేంటో తెలుసా? నువ్వే. అవునేషు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది. ఒకవేళ అది ప్రేమ వల్లే సాధ్యమవుతుందంటే అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకవేళ పెళ్లి వల్లే కుదురుతుందంటే నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది యశు. ఏదేమైనా సరే, ఇప్పుడు నేను చెప్తున్న ప్లేసు టైం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఐ లవ్ యూ యశు.